ఇది నయా దోపిడి. ముగ్గురాయి పౌడర్ బూడిద రంగులో ఉందా? ఆ వాసన వస్తుందా? అయితే చాలు, ఆ పేరిట మట్టిని, రోడ్ మెటల్ పౌడర్ను, బూడిద రంగును కలగలిపి బైరైటీస్ గా నమ్మించి సొమ్ము చేసుకోవచ్చు. 45 కేజీల బైరైటీస్ సంచిలో 30 కేజీల ఈ నకిలీ మిశ్రమం, మిగిలిన 15 కేజీల సి గ్రేడ్ ముగ్గురాయి కలిపి దీనిని బి గ్రేడ్ బైరైటీస్ గా విక్రయించేస్తున్నారు. ఓఎన్జీసీకి పంపించి కళ్లు చెదిరే లాభాలు కూడగట్టుకుంటున్నారు. వైసీపీ నేతలు సిండికేట్ గా ఏర్పడి సొమ్ములు కుమ్మేస్తున్న వైనం ఇదే. కడప జిల్లాలోని కొందరు వైసీపీ నేతలు సిండికేట్ గా ఏర్పడి నకిలీ బైరైటీస్ విక్రయిస్తూ కోట్ల రూపాయలు పోగు చేసుకుంటున్నారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ కు దీనిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గత 5 ఏళ్లుగా మూడో కంటికి తెలియకుండా ఈ దందాను నిర్విఘ్నంగా నడిపిస్తున్నారు. ఇక ఈ ముఠాతో చేతులు కలిపిన ఓఎన్జీసీలోని కీలక స్థానాల్లో ఉన్న కొందరు ఇంటి దొంగలు నకిలీ ముగ్గురాయికి పచ్చజెండా ఊపుతున్నారు. దీంతో వైసీపీ సిండికేట్ ముఠా అక్రమ అవినీతి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా సాగిపోతోంది. మట్టి, రోడ్ మెటల్ పౌడర్, బూడిద రంగును కలగలిపి బైరైటీస్ గా నమ్మిస్తున్న కడప జిల్లా కీలక వైసీపీ నేత, ఆయన సిండికేట్ కళ్లు చెదిరే లాభాలు గడిస్తున్నారు. బైరైటీస్ బెనిఫిటేషన్స్ ప్లాంట్లలో భారీగా వ్యర్థాలు ఉంటాయి. ప్రతి నెల ఇవి టన్నుల కొద్దీ మిగిలిపోతాయి. కడప జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత తనకున్న తెలివితేటలతో బెనిఫిషియేషన్ ప్లాంట్లలో మిగిలిపోతున్న టన్నుల కొద్ది వ్యర్థాలు, డోలమైట్ పౌడర్, బూడిద రంగు మిశ్రమం, ఇంకా కొంత నాసిరకం బొగ్గును సేకరించి క్రషింగ్ చేసి పౌడర్ గా మారుస్తున్నారు. దాన్నే సి గ్రేడ్ బైరైటీస్ బ్యాగుల్లో కలుపుతున్నారు.